ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदां तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। दिव्य ज्ञान प्रबोधिनी टेक्स्ट बुक ऑफ थियोसफी ग्रंथ पठनము మరియు అధ్యయనం మొదటి పాఠం 16/8/2021 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి
తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితం, సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలోని మానవాళికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితం, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథమును శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారు దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరించి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 60 సంవత్సరముల క్రితము, థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ అడయార్ వారి ద్వారా తెలుగు ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చిన గ్రంథము ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొక్కి వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మామూలుగా అయితే మనం ఏదైనా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పుడు ఒక చోటకు చేరతాం, ఎదురు బదులుగా కనిపిస్తుంటాం, చూడంగానే హలో నమస్తే అండి అంటాం, అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, మరి ఎదురు బదులు లేవు, ఒక చోట లేవు, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఒకసారి నా ప్రస్థానం గురించి తెలిపి పఠన అధ్యయన కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రస్తుతము చేయుచున్న విధముగా ఆన్లైన్ లో దివ్య జ్ఞాన విషయములను వివరించుకోవడం మొట్టమొదటిసారిగా జాఫ్రీ ఏ బర్బరక అందించిన ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయనముతో గుంటూరులోని శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజ కార్యదర్శి సాయిలీల గారి ఆధ్వర్యంలో 16/8/2020 ఆదివారం నాడు నా ప్రయాణం మొదలై నేటికి సంవత్సరం నుండి 2వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. కానీ ఒకరోజు జరిగింది చూడండి తమాషా. 16/8/2020 ఆదివారం అయింది, 16/8/2021 సోమవారం అయింది. ఒక్కరోజుగా గడిచింది, కానీ ఒక సంవత్సరం ఒక రోజుగా గడిచిపోయింది అనమాట. అడుగు పెడుతున్నాను. ఒక సంవత్సరము వయస్సున్న బుడతడుగా గుడి అడుగులు వేయుచు నడక నేర్చుకుంటున్న నా పట్ల ఎంతో వాత్సల్యముతో ప్రేమానురాగములతో నన్ను ప్రోత్సహిస్తున్న అందరకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు సమర్పించుకుంటున్నాను. మీ అందరి సహకారం లేకపోతే ఈ సంవత్సరం పాటు నేను చెప్పడం అనేది సాధ్యమయ్యే పని కాదు. నేను ఒక్కడిని కూర్చొని చెప్తే కుదిరేది కాదు కదా, నేవాళ్ళు ఉంటేనేగా చెప్పేవాడు. ప్రేమాదరములతో కూడిన మీ వాత్సల్యామృతమును ఇదే విధముగా కురిపించవలసినదిగా కోరుచున్నాను. తడిసి ముద్దయితే జలుబు చేస్తుంది కదా అని మీరు అనవచ్చు, కానీ మీరు కురిపిస్తున్నది అమృతము. జలుబు ఏమాత్రము చేయకపోగా మీదు మిక్కిలి నాలో ఉత్సాహమును నింపుతూ బలమును పెంచే బలవర్ధక టానికుగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరే, సాయిలీల గారి ఆధ్వర్యంలో ద డివైన్ ప్లాన్ అధ్యయన తరగతులలో 14 పాఠములు చెప్పుకుని
14 మన్వంతరాలకి ప్రత్యేకగా అన్నట్టుగా 14 పాఠములు చెప్పుకుని అది పూర్తి అయిన తదుపరి భారత సమాజ పూజ 4 రోజులు చేయడం జరిగినది. అనగా పూజ గురించి అందులోని అంతరార్థముల గురించి వివరించుకోవడం జరిగినది. ఆ తరువాత మన ప్రియ సోదరులు శ్రీ ఆర్విఎస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో 27/4/2021 మంగళవారం నుండి మహా విపత్తు, మహా ఆపదల రూపంలో మానవాళిని చుట్టుముట్టిన కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గాలి అనే సంకల్పముతో శ్రీకృష్ణ జననమునకు సంబంధించిన పురాణ పురుషుడు గ్రంథమును 3 వారముల పాటు 12 రోజులలో పఠించగా దాని ఫలితముగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖము పట్టినది. కలవలేని కాదు, ఈ విధంగా ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా చేయడం వల్ల అది తగ్గుముఖం పట్టింది. దాంట్లో మనం కూడా భాగమయ్యాం అన్నమాట. అది మన సంతోషం. తదుపరి మరింత ఉత్సాహంతో శ్రీ ఆర్విఎస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలోనే 18/5/2021 మంగళవారం నుండి కరోనా వైరస్ సోకిన కేసులు పూర్తిగా ఆగిపోవాలనే సంకల్పముతో శ్రీ దత్తుల వారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథమును 10 వారముల పాటు 40 రోజుల మండల దీక్షగా పఠించి 13/8/2021 శుక్రవారం నాడు సంపూర్తి అయినది. ప్రస్తుతం రోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నది. దాని ఫలితంగా మన ప్రియ సోదరులు శ్రీ ఆర్విఎస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలోనే ఈ రోజు నుండి దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠన అధ్యయన కార్యక్రమంలో ప్రారంభింపబడినది. ఈ సంవత్సరంలో జరిగిన విశేషం. ఇప్పటి వరకు మీరు అందిస్తున్న ప్రోత్సాహమును కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సరే, కార్యక్రమం ప్రారంభంలో కొన్ని చెప్పాను కదా, వాటిలో కొన్ని మాటల గురించి కొంత వివరించుకుని పఠన అధ్యయన కార్యక్రమానికి వెళ్దాం. సుదూర ప్రాంతంలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, అంటే వినేది ఏ పద్ధతిలో వినాలి, ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. వినే పద్ధతిలో మనం వినకపోతే అది మనకి చేరదు. కార్యక్రమం గంట సేపు ఉంటాం, జాగ్రత్తగా విన్నట్టుగా ఉంటుంది, కానీ మనకి చేరదు. ఈ చెవి నుంచి ఆ చెవికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా కాకుండా చెవి నుంచి హృదయానికి చేరాలి అంటే వినే పద్ధతి ఇట్లాగా. దానికే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అని చెప్పి మనం మామూలుగా ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం గట్టిగా ఒత్తిడితో అంటే పట్టుబట్టి మనం మెదలకుండా ఉన్నట్టుగా కూర్చుంటాం. చుట్టూ అందరూ ఉంటారు కాబట్టి. ఇక్కడ అదేమి లేదు, మనం ఒక్కడమే ఉంటాం ఇంట్లో, మన కుటుంబ సభ్యులు. సరే, మనం ఏదో కార్యక్రమం ఉందని ఇక్కడ కూర్చుంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక మాట అడుగుతుంటారు, మనం దానికి సమాధానం చెబుతుంటాం, మళ్ళీ తింటూ ఉంటాం. లేకపోతే తినటానికి ఏదైనా ఇస్తారు, అది తింటూ ఉంటాం, వింటూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుంది, మనం ఆ చెవి ఆ వినే దాని మీదకి వెళ్ళదు. చెవే కాకుండా వినడం ఏంటి, ఒక్క చెవి కాదు. ఇక్కడ తమాషా ఏంటంటే 5 ఇంద్రియములు పనిచేస్తున్నాయి కదా మనకి. ఈ 5 ఇంద్రియాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాపారం, ఒక ముఖ్యమైన ప్రముఖ వ్యాపారం ఒకటి, దానికి అప్పజెప్పబడ్డ వ్యాపారం. అదే కాకుండా మిగతా 4 వ్యాపారాలు కూడా దాంట్లో ఉన్నాయి, ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. అవసరమైనప్పుడు అవి ఉపయోగిస్తాయి. చెవి ఉంది, చెవి శబ్దాన్ని వినడం, కానీ అది చూస్తుంది, అది స్పర్శ దానికి ఉంటుంది. ఇట్లా మిగతా 4 కూడా దానికి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ప్రముఖంగా మనకి వినపడటం, చెవి వినుట అన్నదే మనకి తెలుస్తుంది అన్నమాట. కానీ మిగతా 4 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని 5 ఇంద్రియాలకి వినటం అనేది ఉంది కదా. ఇప్పుడు మనం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, మనకి
విశ్రాంతి తీసుకుంటున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి మీరు ఉన్నారంటే ఫలానా వారు, ఆయనతో మాట్లాడాలంటే ఇప్పుడు కాదులేండి విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన, ఒక అరగంట ఆగిరండి, ఒక గంట ఆగిరండి అని చెప్తాం. అంటే ఆయన డిస్టర్బ్ చేయం, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన జోలికి వెళ్ళమ్మా. అట్లాగా ఉండాలన్నమాట. విశ్రాంతి తీసుకోవడం అంటే ఇక మనల్ని డిస్టర్బ్ చేసేది ఏది లేదు అని అర్థం అన్నమాట. ఏ మాత్రం హడావుడి లేదు. ఏ కార్యక్రమం గురించి మనం వెంటనే అటు వెళ్ళాలి, ఇటు సమాధానం చెప్పాలి, ఇట్లాగా ఏమీ లేదు. ప్రశాంతంగా హాయిగా కూర్చున్నాం. అప్పుడు మాత్రమే అది హృదయానికి చేరుతుంది అన్నమాట. అందుకని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అనే మాట వాడింది అనే వాక్యం. అప్పుడు ఏమవుతుందన్నమాట, చెవి ఒక్కటే కాదు వినడం, చెవి, కన్ను, ముక్కు, చర్మం, అన్ని రకాలుగా అనమాట. ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, 5 ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఆ శబ్దము వినేది, వినుట అనేది ఏదైతే ఉందో ఏకముఖం అయిపోతాయి. అప్పుడు మొత్తం చక్కగా అలాగా హృదయంలోకి చేరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ మనలో ఉన్నాయి కదా, మనం ఏమేమైతే చెప్పుకుంటున్నాం అన్ని విషయాలు మనలో ఉన్నవి తప్పితే బయట ఎక్కడో లేవు. మనం బయట ఎక్కడో ఉన్నాయని వెతుకుతా ఉంటాం, ఆ పుస్తకం చదువుతాం, ఈ పుస్తకం చదువుతాం అని అనుకుంటా ఉంటాం. అక్కడ ఉన్నాయండి ఆ విషయాలు, ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నాయండి, లేకపోతే అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళాలండి అని ఇట్లాగా అనుకుంటా ఉంటాం. కానీ మొత్తం మన చుట్టూ ఉన్న సమస్త సృష్టి మనలో వామన రూపంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ పద్ధతిలో వింటున్నామో మన హృదయానికి చేరుతుందో అప్పుడు అవి మేలుకోవటం మొదలవుతాయి అన్నమాట. ఆయా సెంటర్స్ ఏమేమి విషయాలు చెప్పుకుంటున్నామో ఆ విషయాలనే నిద్ర స్థితిలో ఉన్నాయి ప్రస్తుతం మనలో. అవి ఈ శబ్దం రాగానే, హృదయంలోకి చేరగానే ఆ హృదయం ఏం చేస్తుంది, తట్టి లేపుతుంది అనమాట ఆ విషయాలని. అప్పుడు మనకి ఆ విషయంగా మారిపోతాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ విషయంగా మారిపోతాం. ఇంకా మర్చిపోవడం అనేదే లేదు. అట్లాగా అందుకని హాయిగా విశ్రాంతి తీసుకుంటా అంటే వినే పద్ధతి అదన్నమాట. తర్వాత ఇంకొక మాట చెప్పాము, ఏ గ్రంథం గురించి మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 2 మాటలు వాడాం, పఠనము, అధ్యయనం. పఠనము అంటే చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఒక అనుభూతిలోకి వెళ్తాం. అంటే మనం విస్తట్లో భోజనం పెట్టినప్పుడు తింటూ ఉంటాం, అంతే. తింటూ ఉంటే మన ఆకలి తీరిపోతుంది, అది మనలో భాగం అయిపోతుంది. తిన్నదంతా రసరక్త మాంస మేధో మస్తి మధ్య శుక్ర 7 రకాలుగా మారిపోయి మనలో భాగంగా అయిపోతుంది, అనుభూతిగా మిగిలిపోతుంది. అది పఠనంలో జరుగుతుంది. అధ్యయనంలో ఏం జరుగుతుంది, దాని గురించి వివరించుకుంటాం. విస్తట్లన్నీ వడ్డిస్తాం, ఇదిగోండి ఫలాంది, ఈ కూర ఇది, ఈ కూరలో రకరకాల ఇవన్నీ వాడాము, ఈ దినుసులన్నీ వాడాము, ఈ కాయగూరలు దీంట్లో వేసాము, ఈ అన్నం ఇట్లాగా, ఈ బియ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చాము, ఈ బియ్యంలో మరి 100 రకాలు ఉన్నాయి, ఫలానా రకం బియ్యం అనేది ఇట్లాగా మొత్తం ఈ విస్తరి ఫలానా చోట కొన్నాం, ఫలానా ఆకులతో తయారైంది అది, ఇవన్నీ వివరించుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, విషయం తెలుస్తుంది, అక్కడ ఉన్న మొత్తం కూడా మనకి చక్కగా వివరంగా అన్ని బ్రహ్మాండంగా తెలిసిపోతాయి. కానీ అది అక్కడే ఉంటుంది, విస్తట్లో ఉన్న భోజన పదార్థాలు మనం ఇక్కడే ఉంటాం, ఆకలి అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, పఠనము, అధ్యయనం. అందుకు తినేస్తాం, అక్కడ జరుగుతుంది. ఒక్క అధ్యయనమే అని పెట్టుకున్నాం అనుకోండి, అంతే, ఇంకా తినేది లేదు. అది తమాషా. సో ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి కోవిడ్ వ్యాక్సిన్ 2 రకాలు వచ్చినాయి కదా, కోవిషీల్డ్, కోవాక్సిన్.
కోవిషీల్డ్ అని రెండు రకాలుగా వేస్తూ ఉన్నారు అందరికి. ఎవరి ఇష్టమైంది వాళ్ళు వేయించుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాబోయేది ఏంటంట, ఈ రెండింటిని కలిపి కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండింటిని కలిపి బూస్టర్ డోస్ గా ఇస్తారంట. అందుకని మనం అట్లాగనమాట. ఇది అధ్యయనము ఒకటైతే పఠనం ఒకటి. ఈ రెండింటిని కలిపి మనం బూస్టర్ డోస్ గా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు రాకముందే వాళ్ళు బూస్టర్ డోస్ ఇవ్వడానికి ఇంకా తయారు చేస్తున్నారు. మనం ఆల్రెడీ తయారు చేసి ఇచ్చేస్తున్నాం, మీ అందరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నాం అనమాట. అది ఈ కార్యక్రమం ద్వారా జరిగేది. తర్వాత మనం ఏ గ్రంథం గురించి చేయబోతున్నాం, అధ్యయనము పఠనం. మనకి సృష్టి ఏదైనా కానీ ఒక వస్తువు తయారైంది అంటే ఆ వస్తువుతో పాటే దాని యొక్క అమరిక, కూర్పు, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి, ఏంటి మొత్తం అది ఎలా తయారు చేయబడింది, దాన్ని ఎట్లాగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, అది ఎలా వాడుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, మెయింటెనెన్స్ మాన్యువల్ ఒకటి ఇస్తారు మనకి. ఏ మెషిన్తోనైనా కానీ, ఫ్రిడ్జ్ తో కానీ, ఇట్లా రకరకాల వస్తువులతో, ఏసీతో కానీ, అలాగే కారు కొన్నా, పెద్ద మెషిన్లు కొన్నా, ఏదైనా కానీ, వాషింగ్ మెషిన్ కొన్నా మెయింటెనెన్స్ మాన్యువల్ అని మనకి వస్తుంది. అంటే వస్తువుతో పాటే మనకు వస్తూ ఉంది. అట్లాగే ఈ సృష్టితో పాటే ఈ సృష్టికి సంబంధించినటువంటి వివరాలన్నీ మరి ఇచ్చారు మనకి. ఎందుకంటే ఆ సృష్టితో సంబంధించిన వివరాలు మనకి ఇవ్వకపోతే మనం గందరగోళం పడతాం. ఆ మెయింటెనెన్స్ మాన్యువల్ మనకి లేదనుకోండి, ఈ వస్తువులు ఎట్లా వాడాలి తెలియదు మనకు. అందువల్ల వస్తువుతో పాటు మెయింటెనెన్స్ మాన్యువల్ ఎట్లాగైతే మనకు అందజేయబడుతుందో అట్లాగే ఈ సృష్టితో పాటు ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త వివరాలు, ఈ సృష్టి ఎలా కూర్పు చేయబడింది, ఎలా అమర్చబడింది, ఎట్లాగా సృష్టింపబడతా ఉంది, సృష్టి స్థితి లయము ఎలాగ పొందుతా ఉంది, సృష్టింపబడి స్థితి చెంది లయింపబడతా ఉంది, ప్రళయంలోకి వెళతా ఉంది, ప్రళయంలోకి వెళ్ళేది మళ్ళీ సృష్టింపు ఎలా పడతా ఉంది, ఎలా వస్తూ ఉంది. ఈ వివరాలతో కూడిన మొత్తం సమాచారాన్ని అన్ని జాతులకి అందించారు. అన్ని జాతుల దగ్గర పవిత్ర గ్రంథాల రూపంలో ఉన్నాయి. అయితే మనం దాన్ని ఏం చేసామంటే మత గ్రంథాలుగా మార్పు చేసాం. పేరు మారింది కొంచెం. మత గ్రంథం, పవిత్ర గ్రంథము అనడానికి బదులుగా మత గ్రంథము అనేసి. మత గ్రంథం అంటే అది ఆ మతానికి సంబంధించింది. ఖురాన్ మహమ్మదీయులదండి, మనది కాదు, అది వేరే వాళ్ళది కాదు. అది దాంట్లో ఉన్న విషయాలు ఏంటి, సృష్టికి సంబంధించినవి. సృష్టిలో మనం ఉన్నాం, ఆ సృష్టికి సంబంధించిన విషయాలు మనమే కావంటే ఎట్లాగా. అలాగే బైబిల్ క్రిస్టియన్స్ అంటారు, యూదులది అంటారు, వేదము హిందువులది అంటారు. హిందువులదేంటి వేదము, దానికి సంబంధించిన వివరాలు దాంట్లో ఉన్నాయి. కాకపోతే పొడుపు కథల రూపంలో అందనట్టుగా అవి అందింపబడ్డాయి. ఇప్పుడు వాటిని సరే అవి అలాగ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, సైంటిఫిక్ యుగంగా పెరుగుతూ ఉంది. సైన్స్ బాగా డెవలప్ అవుతుంది, పరిశోధన బాగా డెవలప్ అయ్యేటప్పుడు కల్లా అన్ని నేను సాధించగలను అనే మనకు అహంకారం, నేను చంద్రమండలం మీద కూడా అడుగు పెట్టగలను అని అహంకారం వచ్చేసింది. అహంకారం వస్తుంది. అదేంటి రావణాసురుడి రాక్షసులు ఇది పద్ధతి అన్నమాట. అహంకారం వచ్చేటప్పుడు కల్లా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇవన్నీ వెనకబడిపోతాయి, ఈ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా. అందుకని ఆ ప్రమాదం లేకుండా ఈ సైన్స్ తో జోడించి, సైన్స్ నేను చాలా గొప్పగా కనుక్కుంటున్నాను అని సైంటిస్టులు ఏమైతే చెప్తున్నారో అవే విషయాలు ఈ పవిత్ర గ్రంథాల్లో చక్కగా ఉదాహరించబడ్డాయి, ఇవి కూడా చూసుకో అని చెప్పి ఆ సైన్స్ కి దీటుగా, అంటే సైన్స్ ని కాదనకుండా, సైన్స్ తో పాటు సైన్స్ ఒక కాలు అయితే ఒక కాలు స్పిరిచువల్. అంటే ఈ రెండు కలిసి నడిస్తేనే మనకి చక్కగా ఇదవుతుంది. అంటే ఈ రెండింటిని జోడించాలి అని చెప్పి పరమ గురువులు ఏం చేశారంటే, ఇప్పుడంతా సైంటిఫిక్ యుగంగా మారిపోయింది, ప్రజలందరూ కూడా సైన్స్ పట్ల దీంతో వెళ్ళిపోతున్నారు అని
సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బయటకు తీసుకొచ్చారంట. అంతకుముందు గర్భితంగా ఉన్నవి చాలా రహస్యంగా ఎవరు ఇనిషియేట్స్ కి అంటే దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే వివరించేటట్టుగా అవి అలా ఉంచబడ్డాయి అన్నమాట, పైన కప్పేసేసినట్టుగా. వాటిని బహిర్గతం చేశారు, వెల్లడి చేశారు. ఎంతవరకు వెల్లడి చేయగలమో అంతవరకు వెల్లడి చేసి బ్లావెట్స్కీ ద్వారా అందజేశారు అనమాట. ఎట్లాగా సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, శాస్త్రము, మతము, తాత్వికతల సమన్వయంగా. అదే సమయంలో ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతుల గ్రంథాలకి సంబంధించి అన్ని జాతుల పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని క్రోడీకరించి, ఇదిగో ఒకే విషయం ఇవి మాదిరిగా ఒక జాతి గ్రంథంలో ఒక పవిత్ర గ్రంథంలో ఇలాగుంది, ఇంకో పవిత్ర గ్రంథంలో ఇలాగుంది అని దాన్ని చక్కగా వివరణాత్మకంగా ఇచ్చారు, పోలుస్తూ. తులనాత్మక పరిశీలన అంటారు, ఆ విధంగా చేస్తూ ఇట్లా మొత్తం అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేశారు. అంటే సైన్స్ తో ఎంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ అరే అంతకుముందు ఉన్నవేవి మన కొత్తగా మనం కనుక్కునేది ఏమీ లేదు అన్న భావనకి మొత్తానికి సంబంధించి ఒకడు ఉన్నాడు, వాడికి మనం వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, వాడికి కృతజ్ఞత చెప్పాలి అన్న విధంగా అన్నమాట. మొత్తానికి కలిపి ఒక పరమాత్మ అనేది ఉంది అన్నట్టు, పరమాత్మ అనేవాడు ఉన్నాడు అన్నట్టుగా. సైన్స్ డెవలప్ అయితే అది ఒక్కటే డెవలప్ అయితే ఏమవుతుంది, స్వార్థం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. దానికి ఇది కూడా జోడిస్తే స్పిరిచువాలిటీ జోడించామనుకోండి, అప్పుడు అహంకారము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, స్వార్థం తగ్గిపోతుంది, ప్రేమ పెరుగుతుంది, స్వార్థం స్థానంలో ప్రేమ పెరుగుతుంది. మనందరం కూడా ఒకటి నుంచి వచ్చాము, జగన్మాతాపితలు తల్లిదండ్రులు ఒక్కళ్ళే. మొత్తానికి సమస్త సృష్టికి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి, ఒకళ్ళే, జగన్మాతాపితలు. వాళ్ళ నుంచి మనం వచ్చాము, అందుకే సోదరులు అంటున్నాం, సహ ఉదరులు. ఒక కడుపులో నుంచి వచ్చామని, ఒక ఉదరంలో నుంచే మనందరము ఉద్భవించాము అని, కాబట్టి మనందరం సోదరులు. ఆ భావన పెరిగి ప్రేమతత్వం పెరుగుతుంది. కాబట్టి అటువంటి ఆ సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని పరమ గురువు బ్లావెట్స్కీ ద్వారా అందజేశారు, హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా. దాంట్లో ఉన్న విషయాలన్నీ మనం నేరుగా దాన్ని చూస్తే చాలా కష్టంగా ఉంది అర్థం కావడం ఎట్లాగా అనుకున్నప్పుడు లెడ్బెటర్, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్ 1912లో ఒక టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసాఫీ అని, దాంట్లో ఉన్న విషయాన్ని ఒక క్రొనలాజికల్ ఆర్డర్ గా, ఒక మనందరికీ గ్రహించడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి వీలుగా సులభంగా వివరిస్తూ ఒక వ్యాసం లాగా రాశారు అనమాట. దాన్ని ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసాఫీగా ఒక గ్రంథంగా 1912 సంవత్సరంలో ప్రింట్ చేశారు. అప్పటి నుంచి దాదాపుగా చాలా ప్రింట్లు అయినవి, కొన్ని వేల కాపీలు. చాలా మన దివ్యజ్ఞాన సంస్థల సభ్యులు అన్నవాళ్ళు, సభ్యులు కాని వాళ్ళు కూడా చాలా మంది దాన్ని కొని చదువుకొని దాని ఆ దివ్య జ్ఞానానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోగలిగారు. చక్కగా గ్రహించడానికి వీలుగా, మనం తేలికగా గ్రహించడానికి అది ఆ పుస్తకం ఉపయోగపడుతుంది, ఆ గ్రంథం. అప్పుడు ఏంటంటే ఇది చదివిన తర్వాత మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్తే చక్కగా అర్థమవుతుంది, మనమే సొంతగా చదువుకోనే ఇది వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ గ్రంథాన్ని మనం తీసుకున్నాం, లెడ్బెటర్ రాసినటువంటి టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసాఫీ. మరి ఆయనేమో ఇంగ్లీష్ లో రాశాడు, అది ఇంగ్లీష్ మనకు రాదు, ఎట్లా మరి? అందుకని గుంటూరు వెంకట సుబ్బారావు గారని, సరే దానికి ఏం చేశారంటే జినరాజదాస మనకి ప్రెసిడెంట్ గా చేశారు కదా, మీ అందరికీ తెలిసిన వ్యక్తే శ్రీ జినరాజదాస. ఆయన ఏం చేశారంటే ఈ గుంటూరు వెంకట సుబ్బారావు గారిని పిలిచి, మీరు దీన్ని తెలుగు చేయండి, తెలుగులోకి తీసుకురండి, దీన్ని అందరికీ ఉపయోగపడుతుంది, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అని
ఆయనకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన యొక్క సూచనని తీసుకుని ఈయన దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇప్పుడు దాన్ని తీసుకున్నాం మనం, దివ్య జ్ఞాన ప్రబోధిని. అంటే ఆ మూలంలోకి వెళ్ళడం కోసం ఈ తండాలంతా, ఈ తాపత్రం అంతా ఏంటి, మనం మూలంలోకి వెళ్ళాలి, సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళాలి. సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళాలంటే మనకి అంతగా అంతుబట్టినట్టుగా లేదు. మరి ఎట్లాగా మనకి దారి దొరికేది ఎలాగా? దారి దొరకట్లేదు. అప్పుడు ఈ లెగ్ బేటర్. మరి లెగ్ బేటర్ అంటే అది ఇంగ్లీషు, అది ఇంకా కష్టం మనకి. ఎట్లాగా? అప్పుడు ఈ గుంటూరు వెంకట సుబ్బారావు గారు వచ్చారు. ఆయన 1942లో దీన్ని ప్రింట్ చేశారు అనమాట. తెలుగులోకి అనువాదం చేసిన దాన్ని దివ్య జ్ఞాన ప్రబోధిని. ఈ విధంగా ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు మనం పట్టుకున్నాం, దివ్య జ్ఞాన ప్రబోధిని. ఆ గ్రంథాన్ని మనం పఠిస్తూ అధ్యయనం చేయబోతున్నాం. బూస్టర్ డోస్ అన్నమాట. 2 డోసులు, రెండింటిని కలిపింది, అధ్యయనము పఠనము. ఇందులో ఇవి ఎక్కువగా ఎందుకు అర్థం కావట్లేదంటే మనకి 2 రకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇటు సైంటిస్టుల నుంచి వచ్చిన వ్యూ పాయింట్, మనం భూమి నుంచి అంటే ఎఫెక్ట్ నుంచి, ఈ సృష్టి, వ్యక్తమైన సృష్టి నుంచి మనం చూస్తూ ఉంటే వ్యక్తమైన విషయాన్ని, వ్యక్తమైన వస్తువుని, ఈ వ్యక్తమైన సృష్టిని చూస్తూ మనం దీని మూలానికి వెళ్దామని ప్రయత్నం చేయడం ఒక పద్ధతి. అది సైంటిస్టులు చేస్తున్నారు. పరిశోధన చేసి చేసి ఇదేంటి ఇదేంటి అని కొనుక్కుంటా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇవాళ కనుక్కున్నది మళ్ళీ రేపు మారేటప్పుడు కల్లా ఈ ఎఫెక్ట్స్ మారేటప్పటికి అది ఇంకొక రకంగా వచ్చేస్తుంది. అది ఫెయిల్ అయిపోయింది అంతకు ముందు కనుక్కుంది. అందువల్ల వాళ్ళు 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా అయిపోతారు. ఇంకొకళ్ళ దర్శనం ఉంది, ఋషుల దర్శనం. వాళ్ళేంటి, ధ్యానంలో కూర్చోగానే వాళ్ళకి మొత్తం పరమాత్మ ఎక్కడైతే ఉందో, పరమాత్మ నుంచి, అమ్మవారి నుంచి, ఆయన యొక్క సంకల్పం అమ్మవారుగా వచ్చి, పరమాత్మ తాను పెక్కులు కావాలి అనే సంకల్పం, ఆ సంకల్పమే అమ్మవారుగా. వాళ్ళిద్దరే జగన్మాతా పితరులుగా అయిపోయి ఈ సృష్టి మొత్తాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో మొత్తం కథ నడిపిస్తున్నారు. అదంతా వాళ్ళకి దర్శనం వచ్చింది. దర్శించారు. వాళ్ళు దర్శించిందంతా కూడా వాళ్ళు గ్రంథాల రూపంలోకి తీసుకొచ్చారు. అంతకుముందు మౌత్ టు మౌత్ ఉండేది, నోటి నుంచి చెవికి. వీళ్ళు నోటితో చెప్తే వినేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళకి అలాగా సంప్రదాయంగా అలా వస్తూ ఉండేది. తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చినాయి. ఆ తర్వాత ప్రింటింగ్ చేసిన గ్రంథాలు ఉన్నాయి మనకి అందుబాటులో. ఋషుల దర్శనం ఒకటి. ఋషుల దర్శనం ఏంటి, సంపూర్ణంగా, దాంట్లో కొరవేం లేదు. ఎక్కడ మూలం నుంచి వస్తూ ఉంది వాళ్ళ యొక్క దర్శనం. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, పవిత్ర గ్రంథాలు. పవిత్ర గ్రంథాల రూపంలో మనకు అందజేశారు. కాబట్టి మనం ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ ఎలా వచ్చింది, ఋషుల దర్శనం నుంచి వచ్చింది. అందువల్ల దీన్ని తీసుకున్నాం అన్నమాట మనం. అంటే అట్లాగని మళ్ళీ ఈ భౌతిక విషయాలు ఏదైతే ఉన్నాయో, సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, ఇటువంటి వాటిని కూడా దీనికి జత చేస్తూ, సమన్వయం చేస్తూ మనకి అందజేశారు. చక్కగా అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దాని యొక్క తెలుగు అనువాదం దివ్య జ్ఞాన ప్రబోధిని సంగతి. కాబట్టి దివ్య జ్ఞాన ప్రబోధినిలోకి వెళదాం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బేటర్ గారు వ్రాసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. ప్రచురింపబడినది అడయార్ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది. ప్రచురింపబడిన సంవత్సరం 1942. గుంటూరు వెంకట సుబ్బారావు గారు అసలు ఏ పరిస్థితుల్లో నేను దీన్ని చేశాను,
దీన్ని ఆంధ్రీకరించాను, ఏ విధంగా దాన్ని తెలుగులోకి మార్చాను. ఇంగ్లీష్ లో ఉన్నది అది అంతకుముందు, దాన్ని తెలుగులోకి ఎలాగ మార్చగలిగాను. అట్లా తన యొక్క స్వానుభవాన్ని, తన అభిప్రాయాన్ని అనువాదకుని మనవి అనే దాంట్లో చెప్పారు. అది ముందు చదువుకున్నాం. అది చదువుకుంటే మనం ఈ గ్రంథం అంతా కూడా మనకి అర్థం అవడానికి వీలవుతుంది. ఏ పద్ధతిలో రాశారు ఏంటి అనేది తెలుస్తుంది మనకి. అనువాదకుని మనవి. జిజ్ఞాసువులకు నాంధ్రుల కొరకు, జిజ్ఞాసువులకు నాంధ్రుల కొరకు అంటే ఆకలి ఉన్న వాళ్ళకే కదా ఏదైనా కానీ. భోజనం ఎవరికండి? ఆకలి ఉన్న వాళ్ళకి. భోజనం తయారని బోర్డు పెడతారు రోడ్డు మీద, హోటళ్ళకి ఎదురుగా భోజనం తయారు. మధ్యాహ్నం 12 అయింది, 1 గంట 12 మధ్యలో భోజనం తయారని పెడతారు. చాలా మంది అటు ఇటు వెళ్తుంటారు, వాళ్ళు ఎవరు వెళ్ళరు లోపలికి. భోజనం తయారవుతుంది కదా, వెళ్ళిపోయి తినొచ్చు కదా, వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి లేదు. ఒకడు చూశాడు, అమ్మయ్య ఇందాక నుంచి చూస్తున్నాను హోటల్ ఎక్కడుందా అని, అమ్మయ్య అని పరిగెత్తుకుని లోపలికి వెళ్తాడు. ఎందుకంటే గంట నుంచి ఆకలితో ఇదైపోతున్నాడు, పరిగెత్తుకుంటా లోపలికి వెళ్తాడు. జిజ్ఞాసువులకు నాంధ్రుల కొరకు అనమాట. అంటే ఆకలిగా ఉన్న వాళ్ళ కోసం. మాననీయులకు అంటే ఏదో ఊరికే సరదాగా తెలుసుకుందాం అసలు ఏంటో ఇది అని అంటే రాదు. ఆకలి ఉంటాయి కదా మనం తినడానికి, భోజనం చేయడానికి, తిన్న భోజనం మనగా మారటానికి ఆకలి కావాలి. ఆకలి కావాలంటే ఎడాపెడా దెబ్బలు తినాలి, దుఃఖం నుంచి రావాలి. ఇది ఆకలి దేంట్లో నుంచి వస్తుంది తెలుసుకోవాలి. మన స్వరూపం ఏంటి, అసలు నేను ఎవరిని, ఎందుకు నేను ఇక్కడ పుట్టాను, మానవుడిగా ఎందుకు పుట్టాను, నా లక్ష్యం ఏంటి అసలు అని ఇవన్నీ క్వశ్చన్ రావాలి అంటే ఎడాపెడా దెబ్బలు తగలకుండా హాయిగా జరిగిపోతుంది. జరిగిపోతే ఇంకెందుకు ఉంటుంది వాడికి ఆకలి, శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాడు అనమాట. అందుకనే ఆకలి పెడతాడు. ఆకలి అంటే దెబ్బలు, ఇన్ని కష్టాలు, కన్నీళ్లు, అవరోధాలు, అపజయాలు, ఎటు చూసినా కానీ చీకటి ఇప్పుడు వస్తుందన్నమాట. ఏంటిది అని వెలుగు కోసం తపన. చీకటి ఉన్నప్పుడే కదా వెలుగు కోసం తపన. మనకు ఉన్నదాని గురించి మనం ఏం ఆలోచించం, లేని దాని గురించే కదా మనం ఆలోచించేది. మనకు లేదు సుఖం, మనకు లేదు వెలుగు, చీకటిగా ఉందంతా, కష్టాలు, కన్నీళ్లు. కాబట్టి వీటి నుంచి బయటపడటం ఎట్లాగా మనం ఏంటిది, ఈ సృష్టిలో ఎట్లాగా పుడుతున్నాం, ఏంటిది, పుట్టడము, పెరగటం, పిల్లలు కానటం, వాళ్ళని పెంచటం, ముసలోళ్ళు అయిపోవటం, చనిపోవటం, ఇంతేనా జీవితం అంటే అని ఈ విధమైనటువంటి క్వశ్చన్ ప్రారంభం అయితే కానీ అప్పుడు ఇది మనకి అందుబాటులోకి రాదనమాట. ఇది అర్థం అవ్వాలంటే ఆకలి కావాలి. జిజ్ఞాసువులకు నాంధ్రుల కొరకు మాననీయులకు శ్రీ జనరాజదాస వారి ఆజ్ఞ. శ్రీ జనరాజదాస వారి ఆజ్ఞ ఆయన చెప్పారనమాట. మీరు చేయండి ఇది అని చెప్పి ఆజ్ఞ చేశారు ఆయన. నీ గ్రంథము నాంధ్రీకరింప పూనితిని, శుద్ధ దివ్య జ్ఞానము అనగా పూర్వ సంప్రదాయములతో సంబంధము లేకుండా దివ్య జ్ఞాన సమాజ సభ్యులు తమ పరిశోధనలచే తెలిసి లోకమునకిచ్చిన సత్యముల నా రీతిగా నాంధ్రలోకమున కొసంగుటయే ఈ యాంధ్రీకరణమునకు ముఖ్య కారణం. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమిటంటే, సీక్రెట్ డాక్టర్ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతుల పవిత్ర గ్రంథాలు చదివే పద్ధతి తెలియటం లేదు. దాన్ని ఎలాగా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి, దాన్ని ఎలాగో తెలుసుకోవాలి అనే దానికోసం ఈ సీక్రెట్ డాక్టర్ ఇచ్చారనుకో, టార్చ్ లైట్ లాగా. ఈ సీక్రెట్ డాక్టర్ అనే టార్చ్ లైట్ ను పట్టుకుని మనం పవిత్ర గ్రంథాలన్నీ మళ్ళీ అగైన్ మరలా వాటిని చదువుకుంటే అవి చక్కటి దర్శనాన్ని ఇస్తాయి అనమాట. ఉన్నది ఉన్నట్టుగా మనకి దర్శనం ఇస్తుంది అనమాట.
ఇప్పుడు మనం ఏం జరిగిందంటే కొంచెం చిన్న పొరపాటు, సీక్రెట్ డాక్టర్ వరకు ఇది సపరేట్. ఇక మిగతా పవిత్ర గ్రంథాలు వాటికి సంబంధించిన విషయాలు వాటితో పెద్దగా సంబంధం లేదు అన్నట్టుగా దానికి దీనికి పోల్చుకోవటం, దీని మీద బేస్ అయి ఈ దివ్య జ్ఞానం అనే దాంతో, ఇన్ ద లైట్ ఆఫ్ థియోసఫీ, ఈ దివ్య జ్ఞానం అనే టార్చ్ లైట్ తో ఆ పవిత్ర గ్రంథాలను చదువుకోవటం అనే విషయం కొంచెం వెనకబడింది. అక్కడ అందరికీ అందుబాటులోకి రాలేదు సీక్రెట్ డాక్టర్. సీక్రెట్ డాక్టర్ అంటే అది సపరేట్ అన్నట్టుగా అయిపోయింది. ఒక్క ఢిల్లీ థియోసాఫికల్ ఫెడరేషన్ వాళ్ళే ఈ మధ్యన, నేను ఇదే చూశాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఇట్లా ఆన్లైన్ మీటింగ్ పెట్టి నారద భక్తి సూత్రములు, సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే నారద భక్తి సూత్రం, బ్రాకెట్లు ఏం పెట్టారు, ఇన్ ద లైట్ ఆఫ్ థియోసఫీ. అంటే నారద భక్తి సూత్రాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు కదా, చాలా కాలం క్రితం ఉన్నాయి అవి, వందల వేల సంవత్సరాల క్రితం. వాటిని ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా కొత్తగా ఇన్ ది లైట్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞానం వెలుగులో, దివ్య జ్ఞానం మనకు అందించినటువంటి వెలుగులో వాటిలో ఉన్న అంతరార్థాన్ని చదవడానికి ప్రయత్నం చేశారు, అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేశారు. అట్లా మనం మొత్తం అన్ని జాతుల పవిత్ర గ్రంథాలతో కూడా ఆ విధంగా మనం రావాలి. ముఖ్యంగా వేదము, పురాణాలు, ఉపనిషత్తులు అన్నిటినీ మనం అట్లా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఉంటే అప్పుడు సీక్రెట్ డాక్టర్ అందరికీ అవసరం అవుతుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి అవసరం అది. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ లేకుండా ఏది మనకు అర్థం కాదు. పవిత్ర గ్రంథాలు అంత పొడుపు కథల రూపంలో ఉంది, అందనట్టుగా ఉంది, తప్పుడు అర్థాలు వస్తూ ఉన్నాయి. దీని యొక్క వెలుగు పడితేనే దాంట్లో ఉన్న అంతరార్థము, అసలైన నిజమైన అర్థం అది బయటికి మనం కనుక్కోవడానికి, ఆ సత్యాన్ని కనుక్కోవడానికి, దాంట్లో మనకి చెప్పినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది అందించడానికి ఈ సీక్రెట్ డాక్టర్ ఉపయోగపడుతుంది. అవి చేయకపోవడంతో మనం ఏమైందన్నమాట, కొంచెం వెనకబడటం జరిగింది. దివ్య జ్ఞాన సమాజ సభ్యులు తమ పరిశోధనలచే తెలిసి లోకమునకు ఇచ్చిన సత్యములను ఆ రీతిగా నాంధ్రలోకమున కొసంగుటయే ఈ యాంధ్రీకరణమునకు ముఖ్య కారణం. సాధ్యమైనంత వరకు మాతృకలోని వాక్య సరళని మార్చకుండా సులభముకు భాషలో ఇది వ్రాసిన వ్యాకరణాది నియమముల నిందు పాటించలేదు. బహు సూక్ష్మములకు నర్థభేదములు గల పర్యాయ పదములను ప్రపంచాభివృద్ధిని అనుసరించి భావ ప్రకటన చేయునట్టు, భౌతిక శాస్త్ర పరిశోధన ఫలితముల తెలుపునట్టు క్రొత్త పదములను అనేకములు గల ఇంగ్లీషు భాషలో యోగి లెక్బేటర్ వంటి దర్శకుడు స్వానుభవం మీద వ్రాసిన మాతృక చదివినప్పుడు, లెక్బేటర్ కి దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఈ శక్తులు ఉండేటప్పటికల్లా ఆయనకి చాలా తేలికైపోయింది. ఇవన్నీ అలాగా దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాడు, చక్కగా రాశాడు అవన్నీ. దానివల్ల ఏమవుతుందంటే మనకి దాని నుంచి ఇంకొక భాషలోకి మనం అనువాదం చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. స్వానుభవం మీద వ్రాసిన మాతృక చదివినప్పుడు బహు సులభముగా బోధపడినది అనుకుంటేనే కానీ దాన్ని నాంద్రీకరించినప్పుడు అందులో భావములను పరివర్తనము చేయడంలో అనేక కష్టములు కనిపించాం. సరి అయిన పారిభాషక పదములు దొరకకుండా మొదటి కష్టం. మన ప్రాచీన గ్రంథములలోని పదములను ఉపయోగించమని కొన్ని చిక్కులు కనిపించిన ఆ పదములు వినియోగించిన చోట్ల నిత్యుడు అర్థమునకు ఈ గ్రంథమున నీయవలసిన అర్థమునకు స్వల్ప భేదములుండుట ఒకటి. పూర్వులు ఒక్క పదమునే అనేక చోట్ల అనేక అర్థములలో ఉపయోగించారు. ఆ పదమునిచ్చుట ఒక అర్థములను ఉపయోగించినచో దానిని అర్థము చేసుకున్నప్పుడు అనేక అభిప్రాయ భేదములు కలుగవచ్చు. మరియును కొన్ని శాస్త్ర గ్రంథములు మనకు అశేషముగా లభించకపోవుట చేత వానిలోని అభిప్రాయములు ఎంతవరకు ఇందలి అభిప్రాయములతో ఏకీభవించునో తెలియకపోవుట చేత ఆ గ్రంథములందలి పారిభాషిక పదములను ఉపయోగించుటకు జంకు కలిగినది. ఇది వరకు శ్రీ అద్దంకి సీతారామ శాస్త్రుల వారు తాము రచించిన ఆత్మ విచారము, మహీపీఠము అను గ్రంథములలో కొన్ని ప్రాచీన పదములను
దివ్య జ్ఞాన పారిభాషిక పదములకు బదులుగా వాడి ఉన్నారు. వీలైనంత వరకు ఆ పదములను ఉపయోగించింది. కొన్ని పదములను కల్పించింది. నేను ఉపయోగించిన పదములను వారిని ఇంగ్లీష్ లో నే పదములకు బదులుగా ఉపయోగించితునో ఆ ఇంగ్లీషు పదములతో కూడా ఈ గ్రంథాంతమునందు ఒక పట్టీనిచ్చితుంది. ఈ గ్రంథం చివరిలో ఆ విధంగా తెలుగు ఇంగ్లీషు రెండు ఇచ్చారన్నమాట. ఈ యాంత్రీకరణమున నాకు మిక్కిలి సహకారి అయిన తణుకు వాస్తవ్యులు శ్రీ సారంగు లక్ష్మీ నరసింహారావు గారికి అక్కడక్కడ సలహాలను ఇచ్చిన ఇతర మిత్రులకు నేను ఎంతయూ కృతజ్ఞుడను. ఈ గ్రంథము ఆంధ్ర సోదరి సోదరులకు అనుకున్నంత ఉపయుక్తంగా ఉండినచో ధన్యుడు. గుంటూరు వెంకట సుబ్బారావు ఆయన ఇచ్చినటువంటి మనవి అన్నమాట. ఆయన చెప్పిన మనవి అంటే జనరాజదాస గారి ఆజ్ఞతో ఈ గ్రంథం బయటకు వచ్చింది అన్నమాట తెలుగులో. గుంటూరు వెంకట సుబ్బారావు గారు పనిముట్టుగా ఇది బయటకు వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. దీంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయంటే దివ్య జ్ఞానము అననేమి, బ్రహ్మము నుండి మానవుని వరకు ఒక కర్మ పద్ధతిలో అన్నమాట. సౌర కుటుంబ నిర్మాణము, జీవ పరిణామము, మానవ నిర్మాణము, మరణానంతర స్థితి, పునర్జన్మము, జీవిత ఉద్దేశము, గ్రహ చక్రములు, దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితం. దివ్య జ్ఞానాన్ని అభ్యసిస్తే ఏమిటి జరుగుతుంది, దాంతో ఇది పూర్తవుతుంది అన్నమాట. సో రేపటి నుంచి మనం మొదటి అధ్యాయంలోకి వెళదాం. ఇవాళ కొన్ని ప్రాథమిక విషయాలు, అసలు ఏంటి, ఏ గ్రంథం, మనం ఎటువంటి గ్రంథాన్ని తీసుకున్నాం, అధ్యయనానికి ఎందుకు తీసుకున్నాం, ఆ విషయాలన్నీ ఈరోజు చెప్పుకున్నాం. కొన్ని ఇంకా మరికొన్ని విశేషాలు, అసలు మన జీవిత లక్ష్యం ఏంటి, మనం ఈ విధంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, తెలుసుకోకపోతే ఏమవుతుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని రేపు చెప్పుకుందాం. ఈ రోజుకి ముగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదరులందరికీ ధన్యవాదాలు.